ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావుకు మరో షాక్ తగిలింది. దర్యాప్తుకు సహకరించాల్సిందేనని మరోసారి స్పష్టం చేస్తూ ఆయన కస్టడీని వారం పాటు పొడిగిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావుకు సంబంధించిన కస్టడీ ఇంటరాగేషన్ స్టేటస్ రిపోర్ట్ను ప్రత్యేక దర్యాప్తు బృందం శుక్రవారం నాడు సుప్రీంకోర్టుకు సమర్పించింది. ప్రభాకర్ రావు కీలక విషయాలు దాటవేస్తున్నారని, విచారణకు ఏ మాత్రమూ సహకరించడం లేదని తెలంగాణ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ తరుణంలో ఆయన్ని మరికొన్ని రోజులు విచారణ జరపాల్సి ఉందని, కస్టడీ పొడిగించాలని మరో న్యాయవాది సిద్ధార్థ లూత్రా విజ్ఞప్తి చేశారు. పోలీసు కస్టడీలో విచారణకు ప్రభాకర్ రావు సహకరించడం లేదని, ఆయన ఇచ్చిన డివైజులలో ఎలాంటి సమాచారం లేదని, ఆ సమాచారాన్ని ముందుగానే ధ్వంసం చేశారని, మరో వారం రోజుల పోలీసు కస్టడీ అవసరమని తుషార్ మెహతా, సిద్ధార్థ్ లూత్రా వాదించారు. నక్సలైట్ల పేరుతో అనేక మంది ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేశారని, జడ్జిలు, డ్రైవర్ల ఫోన్లను సైతం ట్యాప్ చేశారని, ఇది రాజకీయ సమస్య కాదని, వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన అంశమని ప్రభుత్వం తరఫున తుషార్ మెహతా, సిద్ధార్థ్ లూత్రా వాదనలు వినిపించారు. ప్రభాకర్ రావు తరఫున వాదనలు వినిపించిన న్యాయవాదులు విచారణ పేరుతో ప్రభాకర్ రావును వేధిస్తున్నారని, ప్రభాకర్ రావు 69 ఏళ్ల క్యాన్సర్ వ్యాధిగ్రస్తుడని, ఆయన పట్ల పోలీసులు కనీసం మానవత్వం చూపించడం లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ దశలో తెలంగాణ పోలీసుల తరపు లాయర్ల వాదనలతో ఏకీభవించిన సుప్రీంకోర్టు ఆయన కస్టడీని మరో వారం రోజులు పొడిగించింది. ఆ మరుసటి రోజు ఆయన్ను విడుదల చేయాలని సిట్ను ఆదేశించింది. అదే సమయంలో తదుపరి విచారణ దాకా ప్రభాకర్ రావు విషయంలో ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సిట్కు స్పష్టం చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసు తదుపరి విచారణ జనవరి 16కు వాయిదా వేసింది. తాను పూర్తిగా నిబంధనల ప్రకారమే పనిచేశానని, విచారణ సమయంలో ప్రభాకర్ రావు పదే పదే చెప్పినట్టు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పూర్తిగా పై అధికారుల ఆదేశాలతోనే జరిగిందని, వ్యక్తిగతంగా తాను ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని ఆయన వాదనను కొనసాగించినట్టు తెలుస్తోంది. ట్యాపింగ్ కు సంబంధించి రివ్యూ కమిటీ అనుమతి తప్పనిసరిగా ఉంటుందని, ఆ అనుమతితోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ప్రభాకర్ రావు సమాధానం ఇచ్చినట్టు సమాచారం. తన డివైజ్ల నుంచి డిలీట్ అయిన సమాచారం వ్యక్తిగత సమాచారం మాత్రమేనని చెప్పినట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక వ్యక్తి ఎవరున్నారు, ఎవరు చెబితే ట్యాపింగ్ చేశారు అని అడిగినప్పటికీ ప్రభాకర్ రావు నోరు మెదపలేదని తెలుస్తోంది.